సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హైదరాబాద్ లో వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో కొడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా హెవీ రెయిన్ కొనసాగుతుంది. ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్పినటువంటి సందర్భంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంత ఉపశమనం ఏంటంటే నిన్నటి నుంచి చిరుజల్లులతో ఉన్నటువంటి వర్షం కాబట్టి ఎక్కువగా కాలనీలు భారీగా ప్రవాహానికి లోనైనటువంటి పరిస్థితి లేదు. బట్ మధ్యాహ్నం నుంచి సెప్టెంబర్ 1 ఈ రోజు మధ్యాహ్నం నుంచి కొంచెం హెవీగా మొదలైనటువంటి సందర్భంలో ఇప్పుడు రోడ్లన్నీ కూడా ఇలా నీళ్లతోటి వరద ప్రవాహంతో నిండినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తిగా వాహనాలు రాకపోకలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఈ వరదలలో నుంచి వాహనాలన్నీ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ చాలా కాలనీలలో కూడా ఇదే పరిస్థితి. వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా వరద నీటి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సండే కాబట్టి కొంత ఉపశమనం ఏంటంటే వెహికల్స్ రెగ్యులర్ గా ఉండేటువంటి దానికంటే కొంత తక్కువ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు అయితే కొంతవరకు తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. బట్ అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క వర్ష ప్రభావం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా వారు జాగ్రత్తలు వహించేటువంటి పరిస్థితిని చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా స్కూల్ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా హాలిడే ఉంది కాబట్టి కొంత ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం కొనసాగుతుంది. బట్ మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో ఇలా ఇంకా సాయంత్రం వరకు రేపటి వరకు కూడా తీవ్రమైనటువంటి వర్ష ప్రభావం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి సో ఇక్కడ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, వారందరూ కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, వర్షాలు బాగా పడుతున్నాయి కదా? వర్షాలు బాగా పడుతున్నాయి. మేము అని చెప్పాను డక్కన్ క్రానికల్లో మేము జాబ్ చేసినాం అన్నట్టు. మాది కూడా అని చెప్పేసి మీడియా మాది ఆన్ అని చెప్పి డైలీ అని చెప్పి హాస్టల్ నగర్ నుండి అని చెప్పి డైలీ చూస్తూనే ఉంటాం. మొన్న కూడా ఇచ్చారు తిరిగేస్తాడు. ఇక్కడ ఏంటంటే వర్షం కారణం మెట్రో దగ్గర నుండి వచ్చిన వాటర్ కాకుండా డ్రైనేజీ అనేది ఫుల్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, కానీ అంటే కరెక్ట్గా అని చెప్పేసి అన్నట్టుగా వర్క్ జరిగిపోయినట్టుగా ఉంటే మనకు సమస్యలు లేకుండా ఉండిపోతాయి అన్నట్టు. నేను డక్కన్ క్రానికల్లో పీక్ అయ్యా. ఓకే, ఇప్పుడు ఈ వరద అనేది రెగ్యులర్ గా ఉంటుందా ఈ ఏరియాలో? ఈ ఏరియాలో వర్షం వచ్చినప్పుడే మొత్తం ఎక్కువైపోతుంది, జామ్ అయిపోతుంది. ఇక్కడ ఈ ప్లేస్ జామ్ అయిపోవడం వల్ల మాకు అక్కడ బ్లాస్టింగ్ అది అక్కడ అని చెప్పేసి జరిగిపోతుంది. దీనికి అధికారులకు ఎప్పుడైనా చెప్పలేదా? దానికి క్లియరెన్స్ ఏం లేదా? ఆల్రెడీ చెప్పాము, ఎన్నో అమౌంట్ కూడా ఇచ్చాము, వాళ్ళని చేస్తున్నారు. కాకుండా ఏంటంటే ఈ మధ్యలో వల్ల అని చెప్పేసి ఆగిపోవడం వల్ల అక్కడ బ్లాక్ అయిపోవడం జరిగిపోతుంది అన్నట్టు. అంటే ప్రస్తుతం యూసఫ్ కూడా బస్సుకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తున్నాం. వెంకటగిరి బస్ స్టాప్ దగ్గర ఈ ప్రస్తుతం ఇది పరిస్థితి. పూర్తిగా వరద అంతా కూడా జామ్ అయిపోయి ఇక్కడ వాహనాలన్నీ కూడా పోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఇది ఎప్పుడు వర్షాలు పడ్డప్పుడు కూడా ఇలానే ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు ఇంకా హెవీగా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అధికారులు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. ఎవరు బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించకూడదంటూ కూడా వారు చెప్తున్నారు. రేపు కూడా ఇది ఇలానే కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది, బయట వర్షం ఏ విధంగా ఉంది అనేటువంటి వివరాలు కూడా తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. దూర ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా మైపాల్తో సాయి, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.